ఓం 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 స్థిర సుఖమాసనం. ఓం అని ఉచ్చరించగానే అకార ఉకార మకారములకు గమ్యస్థానమైన ఈ అక్షరాలచే సంకేతించబడిన విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర రూపం ధ్యానంలోకి రావాలి. ఆ ఈశ్వరుడనే నేను అనేది నిధిధ్యాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ప్రాతకాలంలో, ఉషఃకాలంలో చక్కగా 5 గంటల ప్రాంతంలో మెలకువడం రావడం, తెలివిగా ఉండడమే ఒక పెద్ద భాగ్యం. ఆ సమయంలో మొట్టమొదటి ప్రార్థన అంటే ఆశీస్, భగవంతుని ఆత్మస్వరూపము యొక్క అనుగ్రహాన్ని కోరుకోవడం. ఆ ప్రార్థన ప్రాతస్మరణ స్తోత్రం. 3 శ్లోకాలుగా ఉన్నటువంటి ఈ స్తోత్రాన్ని శంకర భగవత్పాదులు అత్యంత ఉత్కృష్టమైన అద్వైత ప్రార్థనగా మనకు ప్రసాదించారు. ఈ ప్రాతస్మరణ స్తోత్రం మనందరం కూడా ఏ విధమైనటువంటి జారుబాటు లేకుండా ప్రతి దినము పఠించి తీరవలయును, భావించి తీరవలయును, నిధిధ్యాసన చేయవలయును. ఊరికే చదివితే ప్రయోజనం లేదు. చదివింది భావనామాత్రకంగా నిన్న చెప్పుకున్నట్టుగా సంప్రతిపత్తి కావాలి. ఆ సంప్రతిపత్తిలో ఉంటూ ఆ తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం. అహమస్మి, అహమస్మి. ప్రాతస్మరామి హృది సంస్ఫురత్ ఆత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతిం తురీయం యత్ స్వప్నజాగర సుషుప్తం అవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూతసంఘః. ప్రాతస్మరామి ఆత్మతత్వం. నా యొక్క తత్వం, ఆత్మ అంటే నేను, అహం. ఆ తత్వాన్ని, ఆ నేను తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, అహమస్మి అనే దానిని ప్రాతః, ఉషఃకాలంలో, ప్రాతకాలంలో స్మరామి. ఐ కాంటెంప్లేట్ ఆన్ దట్. ధ్యాయామి, నిధిధ్యాసన కరోమి.
ప్రాతస్మరామి ఆత్మతత్వం ప్రాతస్మరామి హృది ఆత్మతత్వం. విశుద్ధమైన నా అంతఃకరణంలో ప్రాతః స్మరామి ఆత్మతత్వం. ఎందుకు? తత్ బ్రహ్మ, ఆత్మతత్వమే బ్రహ్మం. అహం తదహం, అదే నేను. నేనేదో దాన్ని కాంటంప్లేట్ చేస్తానా? నేను ఏది కాదో దానిని కాంటంప్లేట్ చేస్తానా? ఆలోచించండి. ఏ తత్వమైతే నా స్వరూపము, ఏ తత్వమైతే పరబ్రహ్మము, ఆ తత్వాన్ని ప్రాతః స్మరామి హృది. దో ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. అది సంస్ఫురత్, సమ్యక్ స్ఫురత్, చక్కగా ప్రకాశిస్తోంది. ఓన్లీ థింగ్, నేను ప్రకాశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సూర్యుడు బయట చక్కగా ప్రకాశిస్తున్నాడు. నేను బయటకు వెళ్ళి సూర్యుని వైపు తిరిగితే కదా ప్రకాశం నా మీద పడుతుంది. అలాగే ఆత్మతత్వం చక్కగా ప్రకాశిస్తోంది. దానినే నేను స్మరామి నిత్యం హృది. అదేమిటి? సత్ చిత్ సుఖం సచ్చిదానందరూపం పరమహంసగతిం. పరమహంస అంటే జ్ఞాని, జ్ఞానుల యొక్క గమ్యం. గతి అంటే గమ్యం. జ్ఞానులందరూ ఏ గమ్యాన్ని చేరుకోవాలని జిజ్ఞాసతో, ముముక్షుత్వంతో, శ్రవణ మనన నిధిధ్యాసలతో చేరుకున్నారు. ఇట్స్ ఎ టైమ్ టెస్టెడ్ పాత్. There are many people who have treaded this and reached that goal or experienced that state. Pratasmarami hridi samspurat atmatatvam sat chit sukham paramahamsagatim turiyam. యత్, ఏ ఆత్మతత్వం అయితే స్వప్న జాగర సుషుప్తం, స్వప్నావస్థను, జాగ్రత్తావస్థను, సుషుప్తావస్థను అవైతి, మూడు అత్త, అవైతి అంటే తెలుసుకుంటోందో, గుర్తిస్తుందో. ఏ చైతన్యం వలనైతే ఈ మూడు అవస్థలు తెలియబడుతున్నాయో, ఏ చైతన్యం అయితే మూడింటిలోనూ అనుసూత్యంగా, ఆధారంగా, అధిష్టానంగా, ఇన్నెంట్రుగా ఉన్నదో. యత్ స్వప్న జాగర సుషుప్తం అవైతి నిత్యం హృది ఆత్మతత్వం స్మరామి. అహమస్మి, అహమస్మి. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతిం తురీయం. దీనినే తురీయం అంటారు. యత్ స్వప్న జాగర సుషుప్తం అవైతి తత్తురీయం.
ఆ తురీయాన్ని, ఆ బ్రహ్మమును, ఆ ఆత్మను నిత్యం ప్రాతః హృది స్మరామి. ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తం అవైతి నిత్యం తద్బ్రహ్మ. అదేనండి బ్రహ్మం అంటే. నిష్కలం, ఏ విధమైనటువంటి పార్ట్స్ లేనటువంటి ఏకాండిగా ఉన్న ఒకే తత్వం. అయితే నాకేమి? అహం, అదే నేను. తద్బ్రహ్మ నిష్కలమహం. మరి ఎంతవరకు ఈ బాడీ అనుకుంటున్నాను, ఈ మైండ్ అనుకుంటున్నాను, ఈ పంచభూతాలతో సమాహారమైనటువంటి ఈ జహేంద్రియ సంఘాతం అనుకుంటున్నాను. తప్పురా, అది కాదు. నచ భూత సంఘ, ఐ am not the conglomeration or assembly of the Panchabhutas. నచ భూత సంఘ. నిరాకార నిర్గుణ తత్వాన్ని ధ్యానం చేయడం, నిధిధ్యాసన చేయడం హైయెస్ట్. నిరాకార సగుణతత్వాన్ని, ఏ ఓంకారాన్ని, గాయత్రిను, సాలగ్రామాన్ని, శివలింగాన్ని, ఆకారం లేదు, ఓన్లీ గుణమే ఉన్నది. చేయడం మీడియం. సగుణ సాకారంగా ఆరాధించుకోవడం, వేర్వేరు దేవతా రూపాలుగా, ప్రతిమలుగా పూజించుకోవడము నిమ్నం. కనుక నిర్గుణ నిరాకారతత్వమైన పరబ్రహ్మమైన నేను నన్ను నేనే స్మరించుకుంటున్నాను. అహమేవ అహం. 3 నిమిషాల పాటు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఆత్మతత్వంలో నిలిచి ఉందాము.
తద్బ్రహ్మ నిష్కలమహం తద్బ్రహ్మ నిష్కలమహం ఆత్మతత్వం ప్రాతః హృది స్మరామి ఆత్మతత్వం తత్బ్రహ్మ నిష్కలం తదహం హృది ప్రాతః నిత్యం స్మరామి ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్ స్వప్నజాగరసుషుప్తం అవైతి యత్ నిత్యం తద్బ్రహ్మ నిష్కలం అహం న చ భూతసంఘః పంచభూత సంఘాత్మకమైన ఈ వడలు నేను కాదు. వడలకు సంబంధించిన అనుభవాలు కూడా నేను కాదు. ప్రమాత ప్రమేయ అతీతమైన తురీయమును, ఏదైతే స్వప్న జాగర సుషుప్తులను అవైతి తెలుసుకుంటున్నదో ఆ తెలుసుకునే చైతన్యాన్నే నేను. అదే బ్రహ్మము, ఆ బ్రహ్మమే నేను. అనేక మంది మహానుభావులు, జ్ఞానులు దీనిని ఈ విధముగా నిధిధ్యాసన చేసి ఈ గమ్యాన్ని పొందారు, ఉన్నదాన్ని తెలుసుకున్నారు. అటువంటి ఆత్మతత్వం నాయందే ప్రకాశిస్తున్న దానిని నేను నిత్యము ప్రాతః స్మరామి. Don't forget this eternal prayer of 3 verses. At least this is the minimum we can do as the Nididhyasana. Start with this, all of you. Those who are not doing already must start doing it from today. After the Nididhyasana is over, one more time you contemplate on the messages here, the eternal messages. Aham asmi, aham asmi, aham brahma asmi, tat brahma, tat nishkalam, tadaham, tat brahmaham asmi, aham brahma asmi, tat brahma nishkalam aham asmi, tat spurat brahma nishkalam aham asmi, aham asmi, tat turiyam aham asmi. యత్ స్వప్న జాగర సుషుప్తమవైతి తత్ సాక్షి చైతన్యం అహమస్మి. యన్నిత్యం తదహమస్మి, తదహమస్మి. ఒక్కొక్క వర్డ్ పదం కూడా నిధిధ్యాసన చేయవలసినవే. ప్రాతస్మరామి హృది సంస్ఫురత్ ఆత్మతత్వం సత్ చిత్ సుఖం సచ్చిత్ సుఖం పరమహంసగతిం తురీయం యత్ స్వప్నజాగర సుషుప్తం అవైతి. ఆ 3 అవస్థలను తెలుసుకునే సాక్షి
ఇన్ అండ్ త్రూగా అనుసూచ్యంగా ఉన్నదో, ఏది నిత్యము, తత్బ్రహ్మ అహం, తత్బ్రహ్మ ఆత్మతత్వం నిష్కలం అహం నచ భూతసంఘః. కానీ ఈ దేహేంద్రియ సంఘాతము పాంచభౌతికమైన ఈ శరీరాదులు గాని, వీటి చేత తెలుసుకోబడే ప్రమేయాలు గాని నేను కాదు. ఏ ఆత్మతత్వము జాగ్రత్త స్వప్న సుషుప్తులైన అవస్థలను మూడింటిని కూడా నిత్యము గుర్తిస్తూ తెలుసుకుంటూ సాక్షిగా ఉందో, ఏది నిష్కలము నిరవయవము, ఏది నిత్యము, అది బ్రహ్మతత్వము, అది ఏ ఆత్మతత్వము, అది ఏ నేను. అంతియే కాని పంచభూత సంఘాత్మకమైనటువంటి దేహాదికము గాని, ఈ దేహముచే గుర్తించబడుతున్న పాంచభౌతికమైనటువంటి జగత్తు కానీ, ప్రమేయాలు కానీ నేను కాను. ఇది ఏ ఆత్మతత్వము, అంటే నా యొక్క యథార్థ స్వరూపం. బ్రహ్మ కన్నా భిన్నం కానటువంటి మరి ఒకటి కానిది నేనని తాత్పర్యం. అట్టి సచ్చిత్ సుఖం, సచ్చిదానందాత్మకమైన పరమహంసలైనటువంటి జ్ఞానులచే పొందినటువంటి అవస్థాత్రయానికి అతీతమైనటువంటి తురీయమనబడే సర్వ ప్రాణుల యొక్క హృదయం నందు అత్యంత స్ఫుటముగా ప్రకాశిస్తున్నటువంటి ఆత్మతత్వమే నేను. ఈ తత్వాన్ని నేను నిత్యము ప్రాతకాలమునందు గాని తదితర కాలములయందు గాని సమయం దొరికినప్పుడల్లా నిధిధ్యాసన చేస్తాను. వీఆర్ టేకింగ్ ఏ ఓత్, ఏ ప్రజ్ఞ, ఏ ప్రతిజ్ఞ, ఏ ప్లెడ్జ్ that we will abide in the Atma Tattva ever, whenever the time permits. Okay? Ahamasmi. 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 Aham Brahmasmi. Aham Brahmasmi. Atma Tattvam Ahamasmi. Atma Tattvam Brahma. Tad Brahma Ahamasmi. Aham Nishkaloham. Nityoham. सच्चिदानंद रूपोहम अहम तुरीयोहम अहम जागृत स्वप्न सुषुप्तावस्थल साक्षी अहम and cha and never I am bhuta sangha na cha bhuta sangha ahamasmi అహమస్మి 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 అహమస్మి. నిధిధ్యాసనలో ఉన్నప్పుడు మనసు జారడానికి ప్రయత్నం చేస్తుంది. శరీరం కదలికలు మొదలు పెడుతుంది. నడుము కృంగిపోతుంది. వాటిని మళ్ళీ మళ్ళీ నిలబెడుతూ ఏకాగ్రతతో ప్రాతః ఆత్మతత్వం బ్రహ్మ అహం స్మరామి.
2 నిమిషాలు పూర్తి ప్రశాంతత, నిశ్శబ్దాన్ని ఆస్వాదిద్దాం. సోహం, 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 సోహం. అహమస్మి, 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 అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. శివోహం, శివోహం, శివోహం. స్వస్తి.